అందరికీ నమస్కారం అండి. మణి తెలుగు కథలకు స్వాగతం. ఈరోజు మన ఛానల్లో కొన్ని మోటివేషన్ కొటేషన్స్ అలాగే మంచి మాటలు, జీవిత సత్యాలు చెప్పుకుందాం. మంచిని గట్టిగా అరిచి చెప్పినంత మాత్రాన ఎవరూ పట్టించుకోరు. అదే జీవితంలో ఏదైనా సాధించి చెబితే గుడ్డిగా ఫాలో అవుతారు. ఇక్కడ మంచి మాట కంటే ఎవరు చెబుతున్నారనేదే ముఖ్యం. పరిస్థితులు మీకు వ్యతిరేకంగా ఉన్నాయి అనిపించినప్పుడు ఒక్క విషయం గుర్తు చేసుకోండి. విమానం ఎగరాలంటే గాలికి వ్యతిరేక దిశలోనే వెళ్ళాలి తప్ప గాలి వీచే దిశలో కాదు. ఏడ్చినంత మాత్రాన కష్టాలు పోవు, నవ్వితే సుఖాలు రావు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా నీ పని నువ్వు చేసుకుంటూ పోతేనే నేటి కష్టాలు రేపటి సుఖాలవుతాయి. కలుపు మొక్కలు తొలగిస్తేనే పంటకు సారం అందినట్టు చెడు ఆలోచనలు తొలగిస్తేనే మనసుకు ప్రశాంతత కలుగుతుంది. మనిషికి నిలబడటం తేలిక, పరిగెత్తడం కష్టం. కానీ మనసుకి పరిగెత్తడం తేలిక, నిలబడటమే కష్టం. సందర్భం కానప్పుడు మాట్లాడకూడదు, సమయం కానప్పుడు పోట్లాడకూడదు. ఆశయం లేని కళ, నమ్మకం లేని ప్రేమ, ఆశ లేని జీవితం గాలిలో దీపం వంటివి. మన నవ్వు వినిపించినంత గట్టిగా మన కన్నీళ్లు ఎవరికీ కనిపించవు. పుస్తకాల్లో పాఠాలు పరీక్షల్లో పాసయ్యేంత వరకే. సమాజంలో నెగ్గుకు రావాలంటే మనుషులను చదవాలి. జీవితం పెట్టే పరీక్షలు పాసవ్వాలి. కళ్ళ కన్నా కన్నీళ్లే గొప్పవి. కళ్ళు ప్రపంచాన్ని చూపగలవు, కానీ కన్నీళ్లు మనసును చూపగలవు. స్నేహంలో షరతులు ఉండకూడదు. అలాంటి బంధం ఎక్కువ కాలం నిలబడదు. బాధ కలిగితే ఒకసారి గట్టిగా ఏడ్చేయండి, కానీ మరోసారి అలాంటి కారణంతో ఏడవాల్సిన పరిస్థితి రాకుండా చూసుకోండి. కొన్ని బంధాలు గడియారంలో ముళ్ళు లాంటివి. అప్పుడప్పుడు కలిసిన మనసులు ఎప్పుడూ ముడిపడే ఉంటాయి. నిజం సూర్యుడు వంటిది. కాసేపు కనిపించకపోతే అబద్ధం గెలిచినట్టు కాదు. సమయం వచ్చినప్పుడు ఆ కాంతి ఎదుట చీకటి లాంటి అబద్ధం నిలవలేదు. నీ ధర్మమే నీకు దారి చూపిస్తుంది. నీ సత్యమే నీకు సాయం చేస్తుంది. నీ మౌనమే నీకు మేలు చేస్తుంది. నీ సాధనే నీకు సాధించి చూపిస్తుంది. నీ భక్తి నిన్ను భగవంతుని దగ్గరకు చేర్చుతుంది. కష్టకాలంలోనే బలమైన ఎదురు దెబ్బలు వరుసపెట్టి తగులుతాయి. ఓర్చుకొని తేరుకున్న వారే ఒడ్డుకు చేరుతారు. ఆపదలో ఆదుకోవడానికి అబద్ధం పనికొస్తుంది, కానీ మనం ఎప్పుడూ నిజంతోనే బతకాలి. అబద్ధం ఆ క్షణం బాగుంటుంది, కానీ నిజం జీవితమంతా తృప్తిగా బతికేలా చేస్తుంది. ఈరోజు నీ పరిస్థితిని చూసి రేపటి నీ పరిస్థితిని ఊహించకు. నిన్ను పుట్టించిన ఆ దేవుడికి నీ పరిస్థితిని మార్చడానికి ఒక్క క్షణం చాలు. ధైర్యం కోల్పోకు. నిజాయితీగా ఉంటూ ఆ దేవుడిని నమ్ము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ మరొక చక్కటి వీడియోతో కలుద్దాం.